తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇక సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. జియో 46 కు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని ఇక హైకోర్టును ఆశ్రయించారు మాజీ సర్పంచ్ ఆగమయ్య. బీసీలకు 17% రిజర్వేషన్లు సరికాదని కూడా పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు గాను 117 మాత్రమే బీసీలకు కేటాయించారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఇక ప్రభుత్వం మరియు పిటిషనర్ తరపు వాదనలు విని విచారణ ఇవాల్టికి వాయిదా వేశారు ఇక హైకోర్టు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 613 పంచాయతీల్లో కూడా కేవలం 117 మాత్రమే బీసీలకు కేటాయించిన పరిస్థితిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందంటారు? ఈ హైకోర్టులో నిన్న పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి 17% రిజర్వేషన్ చేయడాన్ని పిటిషన్ లో పొందుపరిచారు. ముఖ్యంగా నిన్న హైకోర్టు వాదనలు విన్నది. సో విన్న తర్వాత ఈ రోజు ఈ రోజు హైకోర్టు ఏదో నిర్ణయం అంటే బీసీలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి కూడా పిటిషన్ లో తెలిపారు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పిటిషన్ వేయడం చాలా చర్చనీయాంశమైంది. సో ఈ రోజు కోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది అనేది, ఎందుకంటే ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ఉంది కాబట్టి నామినేషన్లు వార్డు మెంబర్లు సర్పంచులు నామినేషన్ వేయనున్నారు కాబట్టి సో ముఖ్యంగా చాలా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి వరంగల్ సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి చాలా అంటే 17%, 10% ఇవ్వడాన్ని చాలా మంది తప్పుపట్టారు. దానికి సంబంధించిన వార్డులలో కూడా బీసీలకు రాలేదు అంటూ కూడా ఆగమయ్య అనే వ్యక్తి హైకోర్టును అంటే పలువురు ఆగమయ్యతో పాటు పలువురు వార్డు మెంబర్లకు సంబంధించిన వాళ్ళు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మరి ఈ రోజు నామినేషన్లు తీసుకునే సమయంలో ఇటు హైకోర్టులో హియరింగ్ ఉండడం వల్ల మరి ఏం జరగబోతుంది అనేది ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కి పెద్ద ఇదిలా చూస్తా ఉన్నారు ప్రజెంట్ అయితే. రైట్, మరి ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందంటారా స్కెడ్యూల్ పై? ఎస్, అదే ఈ రోజు నిన్న బీసీలకు సంబంధించి 42% జియో 46 కు సంబంధించి పెద్ద ఎత్తున వాదనలు విన్నారు. 2-3 గంటల పాటు వాదనలు విన్న తర్వాత దీన్ని రేపు మళ్ళీ వాదనలు విని తీర్పు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అంటే ఈ రోజు తుది తీర్పు ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ తీర్పులో నిజంగా మరి బీసీలకి రిజర్వేషన్ ఉండడం వల్ల అంటే కొన్ని వార్డులకు అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ వర్షన్. సో ఏంటి అనేది కోర్టు కూడా ఏం తీర్పిస్తుంది అనేది ముఖ్య చర్చనీయాంశమైంది. ఒకవైపు ఇది ఇలా ఉంటే సో ఒకవైపు ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఉంది. అంటే వార్డు మెంబర్లకి అటు సర్పంచ్ అభ్యర్థులకి వార్డు నామినేషన్ వేయబోతున్నారు. సో మరి నామినేషన్ వేయాలా వద్దా అనేది కూడా, ఎందుకంటే నామినేషన్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అలాగే అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది కాబట్టి అటు చర్చనీయాంశంగా ఉంది. తెలంగాణ మొత్తం సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు ఒకవేళ పిటిషనర్ ఆరోపించినట్లుగా చూసుకున్నట్లయితే రిజర్వేషన్ల శాతం తగ్గించబడినట్లయితే ఎన్ని గ్రామ పంచాయతీలు ప్రభావితం అవుతాయంటారు? దాదాపు వరంగల్ జిల్లాకు సంబంధించి, అలాగే సిద్దిపేటకు సంబంధించి, సంగారెడ్డికి సంబంధించి, వెల్దెండకు సంబంధించి అంటే ఇట్లా చాలా అంటే ఒక దాదాపు చాలా అంటే మొత్తం ఓవరాల్ గా స్టేట్ లో కూడా మొత్తం అన్ని జిల్లాలకు అంటే 31 జిల్లాలో కూడా 17% ఇచ్చినారు. అత్యధికంగా 33% మాత్రమే ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే బీసీలకు అన్యాయం జరిగింది అంటూ ఈ ఒకవైపు బీసీ సంఘాలు నిన్న పెద్ద ఎత్తున రాస్తారోకాలు ధర్నాలు అన్ని చేశారు. సో ఈ నేపథ్యంలోనే అందరికీ అంటే బీసీకి సంబంధించిన అన్ని జిల్లాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా అన్ని మండలాలకు కూడా అన్ని గ్రామాలకు కూడా అన్యాయం జరిగిందని వాళ్ళ వాదనలు. సో మరి ఈ హైకోర్టు ముఖ్యంగా ఏం తీర్పు ఇస్తుంది అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. రైట్, మరి ఇప్పుడు ఈ కేసు పెండింగ్ లో ఉండగా సర్పంచ్ ఎన్నికలు ఏమైనా నిలిచిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా సతీష్? ఎస్, అదే అంటే ఈ రోజు కోర్టు ఏం చెప్పబోతుంది, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అంటే జియో నెంబర్ 46 ని ఏం చేయబోతున్నారు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది హైకోర్టు ఏం చెప్పబోతుంది. హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు ఏముంటాయి, మరి కోర్టు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కోర్టు దాన్ని ఏమన్నా డిలే చేసే అవకాశం ఉందా, లేదంటే తీర్పిస్తే అంటే ఒకవేళ ఈ రిజర్వేషన్ కి సంబంధించి మీరు అన్యాయం చేశారని కనుక తీర్పిస్తే మరి ఎన్నికలు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.
సో హోల్డ్ లో పెడతారా మరి తీర్పు ఇస్తారా అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. సో ఇవాళ మధ్యాహ్నం వరకు ఇది వచ్చే అంటే కోర్టులో హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు అనేది వార్డు మెంబర్లు అలాగే సర్పంచ్ అభ్యర్థులు కూడా మొత్తం పొలిటికల్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణలో మొత్తం జియో విధున అయినప్పటి నుంచి కూడా ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో అయితే పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ అయితే దాఖలైంది. జియో 46 కు విరుద్ధంగా కూడా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని హైకోర్టును ఆశ్రయించారు మాజీ సర్పంచ్ ఆగమయ్య. ఇక బీసీలకు 17% రిజర్వేషన్లు సరికాదని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు గాను 117 మాత్రమే బీసీలకు కేటాయించారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఇక ప్రభుత్వం మరియు పిటిషనర్ తరపున వాదనలు విని ఇక విచారణ అయితే ఇవాల్టికి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఈ రోజు మరి హైకోర్టు తుది తీర్పును వెలువడించనుందా ఇక లేకపోతే హోల్డ్లో పెట్టనుందా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.